అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు తేల్చి చెప్పిన తెలంగాణ హైకోర్టు. ఇక రిపోర్టర్స్, జర్నలిస్ట్ ఎవరు అంటే ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగినా ఇక స్థానికంగా ఉండేటటువంటి మున్సిపల్ శాఖల అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, అదేవిధంగా గ్రామాల దగ్గర సెక్రటరీలు స్పందించకపోతే చక్కగా పోయి హైకోర్టులో ఆ డీటెయిల్స్ తీసుకొని ఫిర్యాదు చేయొచ్చు అంట. మంచిగా ఉంది ఇది. ఎందుకంటే ఈనాడు అవినీతి అధికారుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం గండి పడుతుంది కాబట్టి అక్రమ నిర్మాణాలు, అవినీతి అధికారుల పైన చర్యలు తీసుకుంటారు హైకోర్టు. ఎవరైనా సరే ఈనాడు మంచిగా పేరు పొందినటువంటి జర్నలిస్టులకు కూడా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఈనాడు జర్నలిస్టుల పాత్ర చాలా కీలకంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఈనాడు చాలా మంది జర్నలిస్టు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉంటున్నారు. సో స్వయంగా వాళ్ళే ఈనాడు కవరేజ్లకు వెళ్ళి ఈనాడు ఎన్నో సమస్యలను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. కాబట్టి చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి జర్నలిస్టులు, రిపోర్టర్స్ ఎవరున్నా హైకోర్టు అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా ఈనాడు ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో, అక్రమ నిర్మాణాలు ఉన్నాయో హైకోర్టులో మనం స్పందించవచ్చు, హైకోర్టు దృష్టికి తీసుకెళ్లొచ్చు. అప్పుడు ఏ విధంగా అధికారులు స్పందించారో అప్పుడు చూద్దాం కథ వాళ్ళని. అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది. అపరిచితుడి నుంచి దారిన పోయే దానయ్య వరకు ఎవరైనా ఒకరు ఫిర్యాదు చేయవచ్చని తేల్చి చెప్పింది. అక్రమ నిర్మాణాల బాధితుడే ఫిర్యాదు చేయాలని ఏమీ లేదని స్పష్టం చేసింది. బయట వ్యక్తి అంటే నేరుగా బాధితుడు కానీ వ్యక్తి కానీ చేశాక అధికారుల నుంచి స్పందన లేకపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చని చెప్పింది. ఈ మేరకు జస్టిస్ టి వినోద్ కుమార్ ఇటీవల తీర్పు వెలువరించారు. హైదరాబాద్ బేగంపేట్ బిఎస్ మక్తలో 400 చదరపు గజాల్లో అనుమతి లేకుండా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ చేకూరి అనిత అండాలు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ ఆమె కొడుకు 200 గజాల చొప్పున స్థలాలను కొనుగోలు చేసి విడివిడిగా 2 అంతస్తుల నిర్మాణాలకు అనుమతి తీసుకుని ఆ తర్వాత 400 చదరపు గజాల్లో గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి 4 అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు సవరించాలని న్యాయవాది చెప్పారు. భవన పటిష్టత, వాస్తు వంటి పేరుతో 5వ అంతస్తు నిర్మించారని వివరించారు. ఆపై ఇష్టం గిదే ఏంటంటే పర్మిషన్లు 2 ఫ్లోర్లు తీసుకోవాలి, వాస్తు దెబ్బతింటుంది, అది ఇట్లుంది, ఇది ఇట్లుంది అని చెప్పేసి లేపుతుంటారు అనమాట. వాస్తుతోని కాదు సంబంధాలు, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలని ఆయన మీ హుషారు లెక్కన అంతా తెలుసు. కానీ ఇష్టానుసారంగా నిర్మించుకోవడం ఉంటే మాత్రం ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకోవాలి. అధికారులు స్పందించకపోతే హైకోర్టులో మనం తీసుకొని వాళ్ళ ముంగట పెడితే వాళ్ళే దుఃఖం షూరు చేస్తారు.